నాయకుడు రాజకీయ నాయకుడు రవికిషన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన తన భర్త అని, తన కుమార్తెకు తండ్రి అని ఓ మహిళ మీడియా ముందుకు వచ్చారు. కూతురుతో సహా ప్రెస్ మీట్ నిర్వహించి తనకు న్యాయం చేయాలని కోరారు. రవికిషన్ తనను భార్యగా స్వీకరించాలని, తన కూతురిని బిడ్డగా అందరి ముందు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. मेरी बिटिया जो रवि किशन की डॉटर है उसको उसका हक मिले, उसके अधिकारों के लिए मैं ये प्रेस कॉन्फ्रेंस भी कर रही हूँ और मैं कोर्ट भी जाने वाली हूँ. రేసుగుర్రం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన భోజ్పురి నటుడు రవికిషన్ ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుంచి 2019లో బీజేపీ తరపున పోటీ చేసి రవికిషన్ గెలిచారు. ప్రస్తుతం అదే స్థానం నుంచి మళ్లీ పోటీలో ఉన్నారు. ఇలాంటి సమయంలో లక్నోకి చెందిన అపర్ణ ఠాకూర్ అనే మహిళ ప్రకంపనలు సృష్టించారు. రవికిషన్తో తనకు రెండో పెళ్లి జరిగిందని, తమకు ఒక సంతానం కలిగిందని బాంబు పేల్చారు. కూతుర్ని కూడా ప్రెస్ మీట్ కి వెంట పెట్టుకొని వచ్చారు. ముంబైలోని మలద్లో తనకు రవికిషన్ కు పెళ్లి జరిగిందని అపర్ణ మీడియాకు చెప్పారు. తమకు కూతురు పుట్టిందని, అయితే ఆమెను కూతురుగా రవికిషన్ యాక్సెప్ట్ చేయడం లేదని ఆరోపించారు. ఒకవేళ ఇప్పటికీ రవికిషన్ తన కూతుర్ని బిడ్డగా స్వీకరించకపోతే తాను కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనకు న్యాయం చేయాలని కోరారు. అపర్ణ కూతురు కూడా ఇవే ఆరోపణలు చేశారు. తాను రవికిషన్ ను అంకుల్ అని పిలిచేదాన్నని, అయితే ఆయన తనకు తండ్రి అనే విషయం ఈ మధ్యనే తెలిసిందని వెల్లడించారు. తాను రవికిషన్ కూతురునని, తనకు తన తల్లికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కోరుతూ అపర్ణ కూతురు సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. आदरणीय श्री योगी जी, नमस्कार. मेरा नाम शिनोवा है. मैं आपके सांसद रवि किशन की बेटी हूँ और मैं आपसे विनती करना चाहती हूँ कि आप मुझे और मेरी माँ को थोड़ा समय दीजिए. मैं आपको अपना सच बताना चाहती हूँ सबूतों के साथ. उसके बाद जो आपको सही लगे आप न्याय दीजिए. शुक्रिया. రవికిషన్ కు ప్రీతి శుక్లాతో 1993లో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు 4 సంతానం, 1 కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా రవికిషన్ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు. ఇలాంటి సమయంలో అపర్ణ అనే మహిళ ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అయితే ఆమె కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రవికిషన్ కుటుంబ సభ్యులు అంటున్నారు. తన భర్తపై ఆరోపణలు చేసిన అపర్ణ ఠాకూర్ పై రవికిషన్ భార్య ప్రీతి శుక్లా హజ్రత్గంజ్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. తన భర్తపై తప్పుడు ఆరోపణలు చేసిన అపర్ణ ఆమె కూతురుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. మరి ఎన్నికల వేళ ఈ అంశం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.